తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు ఏవి ఉంటాయో అవి పిల్లల యొక్క జీవితాల్ని తీర్చిదిద్దుతాయి. సచిన్ టెండూల్కర్ తన జీవిత చరిత్ర రాసుకున్నప్పుడు అందులో ఒక మాట రాశాడు ఆయన అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడడానికి మొట్టమొదట బయలుదేరుతూ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. నాన్నగారు నేను అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడబోతున్నాను, నాకు విశేషమైన కీర్తి ప్రతిష్టలు డబ్బు రాబోతున్నాయి, నన్ను ఆశీర్వదించండి. వాళ్ళ నాన్నగారు భుజాలు రెండూ పట్టుకుని పైకెత్తి, నా కొడుకు అంతర్జాతీయ స్థాయి క్రికెటర్, అంత ఖ్యాతి తెచ్చుకుంటే నేను ఎంతో ఆనందిస్తాను. అంతకన్నా నాకు కావలసింది ఏమిటో తెలుసా, ఈ దేశం తల ఉంచుకోవలసినటువంటి పౌరుడు కాకుండా ఉంటే నాకు చాలు. ఈ దేశం సంతోషించే పౌరుడిగా బ్రతకడం మాత్రం నాకు కావాలి అని చెప్పాడు. ఆ మాట నాకెప్పటికీ జ్ఞాపకం ఉండిపోయిందని టెండూల్కర్ బొంబాయిలో ఇల్లు కట్టుకుంటుంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ వ్యక్తిగతంగా ఉత్తరాలు రాసి ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చాడు. నేను ఇల్లు కట్టుకుంటున్నాను, పెద్ద పెద్ద చప్పుళ్ళు అవుతాయి, సుత్తులు పెట్టి కొడతారు, టెండూల్కర్ మా వీధిలోకి వస్తున్నాడని మీరు ఓర్పుగా భరించడానికి సిద్ధపడుతున్నందుకు, నా వలన జరగబోయే కష్టాన్ని ఓర్చుకోవడానికి మీరు సిద్ధపడుతున్నందుకు మీ అందరికీ ముందే ధన్యవాదాలు చెప్తున్నానని వీధిలో ఉన్న ఇళ్లన్నింటికి వెళ్లి ఉత్తరాలు ఇచ్చొచ్చాడు. టెండూల్కర్ అంటే క్రికెట్ ఆడేవాడే కాదు, అంత శీల వైభవం ఉన్నవాడు. అందుకు అంత ఖ్యాతి గణించాడు మహానుభావుడు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లల్ని అలా తీర్చిదిద్దుతాయి. తల్లిదండ్రులు అయిన దానికి కాని దానికి అబద్ధాలు ఆడితే పిల్లలకు అదే అలవాటు అవుతాయి.